షర్మిల కోరిక అన్న పతనం, జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని దించడం. సాధారణంగా అన్నా చెల్లెళ్ళలో అన్న మంచి చెల్లి కోరుకుంటుంది, చెల్లి బాగు అన్న కోరుకుంటాడు. చెల్లికి ఇప్పటికీ కూడా ఆవిడికి సంబంధించినటువంటి డబ్బులన్నీ ఏదైతే డివిడెండ్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి ఇవ్వాల్సిందన్నీ ఇచ్చేశారు. ఇప్పుడున్నటువంటి ఇంకా రావాల్సింది నాకున్న సమాచారం మేరకు అయితే ఇంకా రావాల్సిన ఏమన్నా ఉంటే ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తుల్లో ఆమె వాటాలంటే షేర్లు వాటిట్లో తప్పించి మిగతాదంతా తీసేసుకుంది. ఇంకా ఆవిడ కోరుకుంటున్నది ఏంటి, జగన్ సంపాదించిన ఆస్తుల్లో కూడా వాటా కోరుకుంటుంది. అక్కడే వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ వచ్చింది. జగన్ సంపాదించిన ఆస్తుల్లో వాటాతో పాటు కేంద్రానికి సంబంధించి ఎంపీలదంతా నాకు అప్పచెప్పేసి, అంటే పార్లమెంటుకి సభ్యురాలుగా తనని చేసేసి ఢిల్లీతో మాట్లాడుకునే కదంతా తనకు వదిలేసి రాష్ట్రం వరకు నువ్వు చూసుకో అనేటువంటిది. అది జగన్ నిరాకరించడం వల్లనే ఇప్పుడు నిజంగా తను ఏదైతే బాబాయ్ వ్యవహారమే అనుకుంటే కనుక 2019లోనే బయటకు వచ్చేది కదా. అప్పుడు రాకుండా ఆ తర్వాత పోని తెలంగాణలో పార్టీ పెట్టుకుని అది కాస్త ఎందుకు పనికి రాకుండా పోయాక ఒక్కచోట కూడా పోటీ చేయకుండా పార్టీని తీసుకెళ్ళి విలీనం చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి రావడానికి వెనకాల ఉన్నటువంటి కారణం, ఇప్పుడు అన్నని గద్దె దించితే చంద్రబాబు నాయుడు తోడుగా ఉంటానన్నారు. అట్లాగే రాబోయే రోజుల్లో కావలసినటువంటి సహకారం అందిస్తానన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చి, అంటే రేపు పొద్దున తెలుగుదేశం అధికారంలోకి రావాలి, జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెడ్ డైరీ పేరుతో వేధించాలి, వాళ్ళందరినీ జైళ్ళలో పడేయాలి, వాళ్ళందరినీ వేధించాలి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడిపోతుంటే ఎస్సీ ఎస్టీ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకవేళ తెలుగుదేశానికి రాలేకపోతే మైనార్టీలు వాళ్ళు షర్మిల దగ్గరికి వెళ్ళాలి. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతం చేసి జగన్ రాజకీయ జీవితాన్ని అంతం చేసి తను ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలన్నటువంటిది షర్మిల వ్యూహం.